రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే కరెన్సీ నోట్లు మొత్తం ముద్రించే హక్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కేంద్ర ప్రభుత్వం కల్పించింది. భారత ఆర్థిక వ్యవహారాలన్నీ రిజర్వ్ బ్యాంకు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. బ్యాంకులకు లైసెన్స్లు ఇవ్వాలన్నా కూడా రిజర్వ్ బ్యాంకు లైసెన్స్ ఇస్తేనే ప్రైవేట్ రంగంలో కొత్త బ్యాంకులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకే చూసుకుంటుంది కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలతో. రిజర్వ్ బ్యాంక్ కూడా ఒక కంపెనీ లాగానే పనిచేస్తుంది. ఇక ప్రతి సంవత్సరం కరెన్సీ ప్రింటింగ్కి రిజర్వ్ బ్యాంక్ 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తూ ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 48 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ చలామణిలో ఉంది. అందులో ప్రతి సంవత్సరం ఒక 6% పైగా చినిగిపోతా ఉన్నాయి నోట్లు. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికే డిజిటల్ పేమెంట్స్ బాగానే వచ్చినా ఇంకా చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న హోటల్స్, రోడ్ల పక్కన ఆడ ఈడ కాయ కష్టం చేసుకునేవారు, ఫ్రూట్స్ అమ్ముకునేవాళ్ళు, వాళ్ళంతా ఇంకా కొంతవరకు ఫిజికల్గానే నోట్లు వాడుతూ ఉన్నారు. ఆ నోట్లన్నీ తడిసిపోవడం, చెమట, చేతులు మారడం, మట్టి అవ్వడం, చినిగిపోవడం జరుగుతూ ఉంది. దాదాపు ప్రతి సంవత్సరం 6,000 కోట్ల రూపాయలు చినిగిన నోట్లన్నీ స్క్రాప్ చేసి వాటిని ఒక పద్ధతి ప్రకారం ధ్వంసం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తూ ఉంది. ఇప్పటికే చాలా దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ అందుబాటులోకి వచ్చింది. సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. ఒకసారి ప్రింటింగ్ వేస్తే 40-50 సంవత్సరాలు పనిచేస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. ముఖ్యంగా చిన్న నోట్లే ఎక్కువగా చిరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే చలామణి ఎక్కువ అయ్యేది అదే. ఒక్కో రోజు ఒక్కో నోటు 20 మంది చేతులు మారే అవకాశం ఉంది. అందువల్ల ముఖ్యంగా 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, ఈ నోట్లు ప్లాస్టిక్ కరెన్సీ తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేగంగా పావులు కదుపుతా ఉంది. కాబట్టి కొద్ది రోజుల్లోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రయోగాత్మకంగా ముందు కొంత ప్రింటింగ్ చేసి ఫీల్డ్ లెవెల్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ అదంతా తీసుకొని రాబోయే కొద్ది రోజుల్లోనే ప్లాస్టిక్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురాబోతాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఏ దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ అందుబాటులో ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.